హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే నేను పిల్లల కోసం అయితే స్నాక్స్ లాగా అయితే చేస్తుండండి. సొరకాయ బూరెలు అనేసి కొంచెం అంత సొరకాయ అంటే హాఫ్ కేజీ సొరకాయ అండి, హాఫ్ కేజీ పిండి వేసి వేస్తాను. దీంట్లో కొద్దిగా అయితే అన్నం వేస్తాం, ఒక 10 పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, తగినంత ఉప్పు అండి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటాం ఫ్రెండ్స్. నువ్వులు ఉంటే కూడా వేసుకోవచ్చు, కానీ నాకు యానగులు లేవు ఇంట్లో, నువ్వులు అందుకనే ఏం లేదు. ఇవన్నీ కలిపి అయితే ఒకసారి అయితే చూపిస్తాం ఫ్రెండ్స్. ఓకే, కొద్దిగా అయితే అల్లం అయితే వేస్తుందండి, కొద్దిగా అయితే పసుపు వేసుకుంటున్నా, జీలకర్ర కూడా వేస్తాండి, ఉప్పు అయితే ఇందులో కొద్దిగా వేసిందండి. తర్వాత రుచి అయితే వేసుకుందాం. ఇక కరివేపాకు కూడా ఇందులో వేస్తున్నాం, కొత్తిమీర కూడా కడిగి పెట్టుకున్నది. అన్నీ ఒకసారి కలుపుతున్నాం. అయితే పడుతుందండి, నేను కొద్దిగా అయితే వేసుకున్నా. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో అయితే నేను పిండి అయితే పోసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ పోసుకొని కలుపుతా. అవి నానబెట్టాలమ్మా ఫస్ట్. ఇప్పటిదానికైతే గ్లాస్ అయితే పోసినా కదండి, ఇంకొక హాఫ్ గ్లాస్ అయితే పోసుకున్నామండి, ఎందుకంటే కొంచెం లూజ్గానే కనిపిస్తుంది నాకు. ఒక హాఫ్ గ్లాస్ అయితే పోసుకున్నాను, చిన్న సొరకాయ తీసుకున్నాము. ఫ్రెండ్స్, నేనైతే పిండి అయితే ఇలా కలిపిన ఫ్రెండ్స్. ఇందులో అయితే ఒక చిన్న వాటర్ కూడా పోయలేదండి. నేను కవర్ మీద కొద్దిగా ఆయిల్ తీసుకొని దీని మీద పెట్టుకుంటాను. ఇంకా గ్రూప్ వేస్తుండేనండి పూలు చేసేది, తర్వాత లేదు ఇంకా. చెప్పుకోవచ్చు భయం అవుతుందా? నిలబడి ఫస్ట్ ఇదే ఏం కాదు, కాలు తట్టి అదే ఏం కాదురా, అట్లా తింటుందే నడుస్తుంది. సొరకాయ బుర్రలు అందుకే మీ ఇంటికి కావాలి డాక్టర్ ఫిక్స్ రుచి దీని ఇలాస్టోమెరిక్ నానో ఫైబర్ కోట్ ఇంట్లోకి వేడిని అస్సలు అందదు. డాక్టర్ ఫిక్స్ ఎక్స్పోర్ట్ వాటర్ ప్రోటీన్ అసలే వాటర్ ప్రోటీన్ దానికి వస్తున్నారా నేను చదువుతా చూసి మనసులో నిర్ణయించుకోము, వాసనతో తెలుసుకుంటాము ఏది మంచిదో ఏది చెడ్డదో అని. చాలా